చాలా అభినందనీయం. కెమెరాలు పోలీసు వాళ్ళు అందరికీ చెప్తా ఉంటారు కానీ ఎవరు పాటించరు. ఎందుకంటే దాని వాల్యూ ఏంటి అనేది చాలా మంది తెలియదు. పోలీసు వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే కెమెరాలతోటి ఎన్ని కేసులు డిటెక్ట్ అవుతాయి, ఎవరు నిజంగా తప్పు చేశారు, ఎవరు తప్పు ఉందనేది కెమెరాలు. ఇప్పుడు పక్కన ఉన్న వాళ్ళు తెలియదు. ఈయన నేను మంచిగా ఉంటే నేను తప్పు చేసిన ఆయనే మావాడు మంచివాడు, మావాడు తప్పు చేయడం కానీ కెమెరాలు తప్పు చెప్పవు. వాటి వాల్యూస్ని అర్థం చేసుకొని వాటిని పెట్టించుకునేందుకు చాలా అభినందనీయం. ధన్యవాదాలు. మేడం మీరు చెప్పండి. ఈనాటి ఈ జిన్నాచింత గ్రామంలోని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని రోజు పేపర్లో చూస్తూనే ఉంటారు. పోలీసులు ఎంత పెద్ద కేసుని డిటెక్ట్ చేసినా కానీ అందులో మేజర్ క్లూస్ కానీ లేదంటే చిన్న చిన్న మైన్యూట్ ఎవిడెన్సెస్ కానీ అన్నీ సీసీ కెమెరాలలోనే దొరుకుతూ ఉంటాయి. మీరు ఎంత పెద్ద కేసులు చూసినా, హైవే మీద డెకాయిటీలు చూసినా, ఇళ్లలో రాబరీలు చూసినా, ఎండాకాలం దొంగతనాలు చూసినా, లేదంటే మర్డర్ కేసులు చూసినా, ఇలాంటి ఏ కేసులు చూసినా కానీ ప్రైమరీ ఎవిడెన్స్ అనేది మనకి సీసీ కెమెరాలలోనే దొరుకుతుంది. సీసీ కెమెరాలలో చూసిన తర్వాత ఆ పలానా టైంలో పలానా వ్యక్తి అక్కడ ఉంటాడంటే వాడిని పట్టుకొని అరే నువ్వు ఉన్నావు కదరా అని చెప్పి వాడిని చూపించి వానితోటి ఎవిడెన్స్ చెప్పించే రోజులు వచ్చినాయి. డైరెక్ట్ ఊర్లోకి వచ్చి అక్కడ గొడవ జరిగిందిగా, అక్కడ పలానా వాళ్ళు ఉన్నారు అని అడిగితే ఎవరు సాక్ష్యం చెప్పరు. 99% ఊళ్ళల్లో చెప్పరు. సిటీలన్నా సరే కొంచెం జ్ఞానం ఉండో లేదంటే మానవతా దృక్పథంతో అన్యాయం జరగద్దనే ఉద్దేశంతో కొంతమంది చెప్తూ ఉంటారు. అట్లానే ఊళ్ళల్లో చెప్పరని కాదు, ఊళ్ళల్లో మనకి మానవతా సంబంధాలు బాగుంటాయి, ఎక్కువ ఉంటాయి. మనం కంటికాడం ఎందుకు అనే కోణంలో ఆలోచిస్తూ ఉంటారు. ఎవరు ముందుకు రానప్పుడు మరి ఎవరు అన్యాయం జరిగిన వాడికి ఎవరు న్యాయం చేయాలి? పోలీసులా వాళ్ళ సాక్ష్యం చెల్లదు, గవర్నమెంట్ ఉద్యోగుల వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు, స్కూల్లో ఉండే టీచర్లైనా వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు, సెక్రటరీలు కానీ లేదంటే మిగతా ఏ సిబ్బంది అయినా కానీ వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఎవరో కొంతమంది చుట్టుపక్కల ఉన్న ఇళ్ళ వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు సాక్ష్యం చెప్పడానికి రారు. ఏం చేయాలి? ఆ కేసు ఇంకా అంతనేనా? ఇప్పుడు చాలా కేసులు ఎట్లుంటాయంటే కొట్టుకుంటారు, ఆయన ఒకే వర్గం పోయి ఇంకొక వర్గం మీద పడి కొట్టింది అనుకోండి, వీళ్ళు కేసులు పెడతారు, వాళ్ళు కేసులు పెడతారు, ఫాల్స్ కేసులు, కౌంటర్ కేసులు చాలా అవుతూ ఉంటాయి. అంటే అందులో ఒకటి తన్నులు తిన్నోడు కేసు పెడితే వాడి వైపు న్యాయం ఉంటుంది, కానీ కొట్టినోడు కూడా కేసు పెడతాడు. వాడే ఫస్ట్ నన్ను ఒక మాట అన్నాడనో లేదంటే ఇంకేదన్నా జరిగిందనో నన్నే కోపానికి గురి చేసిండనో చెప్పి వాడు కూడా ఫాల్స్ కేసు పెడతాడు. అప్పుడు 2 కేసులు కౌంటర్ కేసులు, వాడు కేసు పెట్టిండు, వీడి కేసు పెట్టిండు. మరి ఎవరి వైపు సాక్ష్యం చెప్పాలి, ఎవరికి గెలవాలి? ఇట్లాంటి చాలా కేసెస్ ఎవిడెన్స్ లేక, సాక్ష్యం చెప్పేవాళ్ళు లేక, ఇట్లాంటి చాలామందికి అన్యాయం జరిగిన కేసులు చాలా ఉంటాయి. మీరే చూసుకుంటే మీ ఊళ్ళో కూడా చాలా జరిగి ఉంటాయి. నా ఎక్స్పీరియన్స్లో నేను ఒక 5 సంవత్సరాలు సబ్ ఇన్స్పెక్టర్గా చేసిన ఎక్స్పీరియన్స్లో చాలా కేసెస్ చూసిన. సీసీ కెమెరాలతోటి దొంగలను పట్టుకున్న కేసులు, మర్డర్ చేసిన వాళ్ళని పట్టుకున్న కేసులు చాలా చూసాం. ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. వెల్జన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని హైదరాబాద్లో. గారికి, గ్రామ సర్పంచ్ గారికి, గ్రామ పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. సీసీ కెమెరాలు ప్రారంభించుకున్నందుకు, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి ముందుకు పోతున్నందుకు గ్రామ సర్పంచ్కి, గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. పెద్దలందరికీ మరి గ్రామస్తులందరూ కూడా మరి మీకు ప్రత్యేకమైన వందన మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నిజంగా మన గ్రామాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి మీ అందరి సహాయ సహకారం, మన ఊరిని మంచి చేద్దామనే ఉద్దేశంతో అన్నీ చేస్తున్నాం. ఇక ముందు కూడా మీ సహకారంతో ముందుకు వెళ్తామని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.